వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఎవ్రీవన్. ముందుగా బియ్యం జల్లెడ ఉండిద్ది కదండి, ఆ జల్లెడ వెనకాల సైడ్ నుంచి చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఆ తాటికాయల్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఆ తొక్క తీసేయాలండి. గిన్నె ఒకటి పెట్టుకొని ఆ బియ్యం జల్లెడ బాలించుకుని దాని మీద తాటికాయ తీసుకుని రుద్దుతూ ఉండాలి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రుద్దుతూ ఉండాలి. ఈ గుజ్జులో బియ్యపు పిండన్నా లేదా ఇడ్లీ రవ్వన్నా కలుపుకోవచ్చు. నేనైతే ఇడ్లీ రవ్వ కలుపుతున్నాను. అట్లా చేసుకుంటూ ఉంటే అట్లా గుజ్జు వస్తూ ఉండిద్ది అనమాట. మధ్య మధ్యలో కొంచెం వాటర్ వేస్తా తాటికాయ మీద కొంచెం వాటర్ వేసుకుంటే అట్లా గుజ్జుతో వచ్చింది. అలా చేస్తున్నాను, గుజ్జు వచ్చింది అనమాట. మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ ఉండండి. నేనైతే ఇడ్లీ రవ్వ పంచదార వేసాను. కావాలంటే బియ్యపు రవ్వ కూడా వేసుకోవచ్చు ఇడ్లీ రవ్వ బదులు. కొత్తగా మన ఛానల్ ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. కానీ చాలా ప్రాసెస్ టైం పట్టిద్ది, బాగా లేట్ అయ్యిద్ది అనమాట. 2 hours అయ్యిద్ది. అది ఉంది, అయిపోయింది, పడేస్తాను అనమాట. అది ఇలా గుజ్జు వచ్చింది, చాలా గుజ్జు. ఆ గుజ్జు బట్టి తీసుకోవాలండి. రవ్వ కూడా చూసి తీసుకోవాలి, టైట్గా ఉండాలి కలిపాక. నేనైతే ఇప్పుడు ఇడ్లీ రవ్వ పంచదార కలుపుతున్నాను అనమాట. నేను 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ, ఫస్ట్ యాలక్కాయలు వేసుకోవాలి, తర్వాత 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ, కలిపాక దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలండి. పలుచగా ఉండకూడదు. 2 గ్లాసులు రవ్వ అయితే వేసింది మా అత్తయ్య. పంచదార కూడా 1 గ్లాస్ వేసి సగం వేసాము మేము. మొత్తం కలుపుకుని 1/2 గంట నానబెట్టాలి. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేనైతే పాన్ పెట్టి అట్టేసాను అనమాట. ఆయిల్ దాని చుట్టూ స్ప్రెడ్ చేస్తున్నాను. ప్లేట్ వేసుకుని మగ్గనివ్వాలండి. నేనైతే వేడివేడిగా ఇడ్లీ కూడా వేసాను అనమాట. అయిపోయింది, చాలా బాగుంటుంది. నైట్ పూట వేసుకుని మార్నింగ్ తినాలి, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి.